అంటే డాక్టర్ గారు సుమన్కి ఈ మందుని నైట్ ఒక్కసారే ఇవ్వాలి కదా? తర్వాత నేను ఇంటికి వెళ్ళాలి. రండి వెళదా. సుమన్ 2 నిమిషాలుండు, డాక్టర్ సార్తో మాట్లాడుతున్నాను కదా. మంచి పిల్లలు అల్లరి చేయరు. ఉండు సార్. ఆహా, ఇవి బయట నుంచి తీసుకురావాలా? ఇలా చూడు, నేను నీకేం తీసుకొచ్చానో చూడు. నీకు వేనా? ఇది నీకు చాటం లేదు కదా. సుమన్, తల్లి సుమన్. అమ్మ పిలుస్తున్నారు. ఈ పిల్లుందే సుమన్. అమ్మా వస్తున్నా. ఓ దాని బంగారం, ఏడవకూడదు. ఏడవకు ఏడవకు, ఊరుకో. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నువ్వు ఏడవకు, సైలెంట్ గా ఉండాలి. ఏమైందమ్మా? సుమన్, తను చాలా సేపటి నుంచి ఏడుస్తోంది. నీకు వినిపించలేదా? లేదు, బొమ్మ కూడా వినపడలేదు. అమ్మతో చెప్పు. నువ్వు బొమ్మని పక్కన పడేసి కాస్త దీన్ని చూసుకో. ఇదిగో దానిని పట్టుకో. ఇదిగో తీసుకో. జాగ్రత్తగా చూసుకో. అలాగే ఊపుతూ ఉండు. అమ్మ ఏడుస్తూనే ఉంది. నువ్వు అలాగే ఊరుకుంటుంది. నాకు ఆలస్యమైంది, నేను బయలుదేరతాను. నువ్వు చూసుకో. ఊరుకుంటుందిలే. ఏడుస్తూనే ఉంది. నేను చెప్పినట్టు ఊపుతూ ఉండు, ఊరుకుంటుంది. ఏడవద్దు దాని. అదిగో ఆ బొమ్మ చూడు ఎలా ఉందో. ఏడవద్దు, సరేనా? ఈ అన్ని బట్టల్ని ఉతికే. తర్వాత రేపు మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. ఇల్లు మొత్తం శుభ్రం చేసే, సరేనా? ఇన్ని పనులు చేస్తే బాగా ఆలస్యం అవుతుందమ్మా. ఇంట్లో 2 పిల్లలు ఒంటరిగా ఉన్నారు. నేనేం చేయను. ఇది నీ పని, నా పని కాదు. పని చేయగలితే చెయ్యి. నీకు రావాల్సిన డబ్బు తీసుకుని బయటకు వెళ్ళు. బజ్జో రాణి, బజ్జో దాని. నిద్రపో రాణి, నిద్రపోనా బొమ్మ. చాక్లెట్ ఇవ్వనా? సుమన్, దాని ఏది? ఎందుకు నాపై కోపంగా ఉన్నావు? దాని 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 సుమన్, సుమన్ దాని లేదు. అమ్మా దాని ఏమైంది? దాని ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడేగా నిద్రపోయింది. దాని నేనా? ఏంటి అన్నయ్య, దానిని చూసారా? నా కూతురు. నేను చూడలేదు. నేను పనికి వెళ్ళాను. నాకు నైనా ఫోన్ చేసింది. నా చిన్న కూతురు, దానికి ఇప్పుడు 7 నెలలే. ఎక్కడ కనిపించడం లేదు సార్. ఏమైపోయిందో ఏమిటో. నేను తెల్లారుజామునే ఇంట్లోంచి వెళ్ళిపోయాను. నా పెద్ద కూతురు సుమన్, తనే దానితో ఉంటుంది. మానసికంగా పెరగలేదు, చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది.
సుమన్ ఇలా చూడమ్మా, దానిని పడుకోబెట్టాను. లేవగానే పాలు పట్టించు. నేను చెప్పేది వింటున్నావా? దానిని పడుకోబెట్టాను. లేచిందంటే చూసుకో, పాలు పట్టించు. ఆ, నేను తనని కూడా అడిగాను, తనకేమీ తెలియదని చెప్పింది. మీరు ఈవిడికి ఫోన్ చేస్తున్నప్పుడు టైము ఎంత అయి ఉంటుంది? మధ్యాహ్నం 1 గంట 2 గంటలు ఉంటుంది. అక్క ఒక అరగంటలో వచ్చేసింది. సార్, మేము ధాన్యాన్ని అన్ని చోట్ల వెతికేసాం, ఎక్కడా కనపడలేదు. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, ధాన్యాన్ని ఎలాగైనా వెతకండి సార్. మాకంటూ పిల్లలు లేరు, కానీ సుమన్ని ధాన్యాన్ని మేము మా సొంత పిల్లలా చూసుకుంటున్నాం. సార్, నా బిడ్డని కనిపెట్టివ్వండి సార్, నా బిడ్డని కనిపెట్టండి. ఇలా చూడండి, మీ అమ్మాయిని వెతకడానికి మేము పూర్తి ప్రయత్నం చేస్తాం. మీ అమ్మాయి ఫోటో ఏదైనా ఉందా? ఉంది సార్. ఇదే సార్. సూరజ్, దాని ఇంటికి వెంటనే బయలుదేరాలి, క్విక్. రండి సార్, ఇదిగో ఈ ఉయ్యాలనే పడుకోబెట్టి వెళ్ళాను. ఎవరు ఎత్తుకు వెళ్ళారో తెలియలేదు. ఎలాగైనా కనిపెట్టండి సార్, 6 నెలల పసిబిడ్డ అది. సార్, ఇంటి వెనుక కూడా ఒక డోర్ ఉంది. నేను ఆ డోర్ గుండా బయటకు వెళ్ళి అంతా చెక్ చేశాను సార్. అక్కడ ఎలాంటి చెప్పుల గుర్తులు కానీ లేదా బండి టైర్ గుర్తులు కానీ లేవు. సూరజ్, ఓ పని చేయి, దాని ఫోటోని చూపించి ఊరు మొత్తం ఎంక్వైరీ చేయి. దాన్ని తీసుకెళ్లేటప్పుడు ఎవరైనా చూసి ఉండొచ్చు. ఓకే సార్. ఇలా చూడమ్మా, నీ పేరేంటి? దాని 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 తిరిగి వస్తుంది కదా, దానిని తీసుకురండి. నాకు దాని కావాలి, నా బొమ్మ కూడా దాని సరే కావాలి. సరే అమ్మా, త్వరగా సరే. తీసుకురండి. ఇలా చూడు, మేము దానిని తీసుకొస్తాం. దాని వచ్చేస్తుంది. కానీ ఒక విషయం నాకు చెప్పు, మీ అమ్మ పనికి వెళ్ళారు, అవును కదా? ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరైనా వచ్చారా? ఎవరినైనా చూసావా? లేదంటే ఏదైనా వినిపించిందా? లేదు. ఇలా చూడమ్మా, దీన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. ఇలా చూడు, దాని ఊయల్లో నిద్రపోతోంది కదా? దాని ఊయల్లో నిద్రపోతుంది కదా? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత దాని కాదు, దాని కావాలి. దాని ఎక్కడుంది? నాకు దాని కావాలి. అమ్మా, నాకు దాని కావాలి. నాకు దాని కావాలి. దాని కావాలి. అమ్మా, నాకు దాని కావాలి. నాకు దాని కావాలి. దాని ఎక్కడున్నావు? దాని మీ హస్బెండ్ అజిత్ 6 నెలల క్రితం చనిపోయారు ఒక యాక్సిడెంట్లో. మీరు ఏం పని చేస్తున్నారు? ఒక ఇంట్లో వాళ్ళ ఇంటి పనులన్నీ చేస్తున్నాను సార్. మీకెవరిపైన అనుమానం ఉందా? మనిద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిందామా? సుమన్, చాలా బాగుంటుంది, మనం తిందామా? ఎలా ఉన్నావు? సుమన్, లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. విషయం ఏంటో చెప్పండి. నువ్వు ఒంటరిగా ఉంటూ ఇదంతా ఎలా చూసుకుంటావు చెప్పు? సుమన్కి జీవితాంతో నీ తోడు కావాలి. అలాంటప్పుడు దాన్ని నువ్వు ఎలా పెంచుతావు? నేను నా ఫ్రెండ్తో మాట్లాడాను, దాని ఫోటో చూపించాను. వాళ్ళకి పిల్లలు లేరంట. తను దానిని దత్త తీసుకోవడం సిద్ధంగా ఉన్నాడు. దానికి డబ్బులు కూడా బాగా ఇస్తానన్నాడు, బాగా పెంచుకుంటాడు కూడా. ఆ తర్వాత నువ్వు సుమన్ సంతోషంగా బ్రతకచ్చు. నీకు అసలు సిగ్గుగా లేదా? నా కూతుర్ని అమ్మాలని నాతోనే చెప్తున్నావు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేనేది విందల్చుకోలేదు. నేను మీ మంచికి కదా చెప్తున్నాను మాట్లాడుతున్నాను. కదా, వెళ్ళు. జిమ్మర్ నా భర్తకి అన్నవుతాడు, ఇక్కడే పక్కనే ఉంటున్నాడు. వెళ్ళి తీసుకురా. ఓకే సార్. బొమ్మ, నేను ఈరోజు నీ తలకి మసాజ్ చేస్తాను. దాని ఇప్పుడు ఇంటికొస్తుంది. సుమన్, నేను పాపని ఇంటికి తీసుకెళ్తాను. వద్దు, దాని నాతోనే ఉంటుంది.
సుమన్ నేను వెంటనే తీసుకొచ్చేస్తాను. ఓ, వద్దు, దాని నాతోనూ నా బొమ్మతోనూ ఉంటుంది. ఇవ్వు. నువ్వెళ్ళు. పో పో. సార్ సిటీలోని అన్ని చెక్ పోస్టుల్లోనూ దాని ఫోటోను సర్క్యులేట్ చేశాను సార్. లుకౌట్ జరుగుతోంది సార్. దాని కనిపించకుండా పోయి 6-7 గంటలైంది. టైం గడిచే కొద్దీ దాని దొరికే అవకాశం కూడా తక్కువ అవుతుంది. కస్తూరి వీధిలో దగ్గరలో ఏదైనా సీసీటీవీ ఉంటే ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2:30 లోపు అనుమానించేలా ఎవరైనా వచ్చారా చూడండి. ఓకే సార్. సార్, విమల్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. తన భర్త అతను 5 రోజులుగా ఇంటికి రాలేదట. వారి నంబర్ని సర్వేలెన్స్లో పెట్టండి. ఏదైనా సమాచారం వస్తే ఎత్తుకురండి. సార్. దాని 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 ఏది? ఏమైందమ్మా? దాని ఏది? తన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టాను. రేపు పొద్దున్న తనతో ఆడుకో. ఇప్పుడు రాత్రి కదా, పడుకోమ్మా, పడుకోమ్మా. ఈ రోజు నేను నిన్ను హీరోయిన్ చేస్తాను. ఇదిలా పెట్టి. అరే రే రే రే, అలా కాదమ్మా. ఇదిగో చూడు, ఇదిగో ఇలా పట్టుకొని ఇలా తిప్పాలి. ఆ తర్వాత అది ఇలా వెయ్యాలి. ఇప్పుడు దీన్ని లోపల పెట్టాలి. పెట్టు. అమ్మా, నేను కూడా పెట్టేశాను. నేనే చేశాను కదా అమ్మా. సార్, ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక అడవిలో ఒక చంటి బిడ్డ శవం దొరికింది. ఏవో జంతువులు తినేసినట్టున్నాయి సార్. గుర్తుపట్టడం చాలా కష్టం. కస్తూరికి ఇన్ఫార్మ్ చేయండి. DNA టెస్ట్కి రమ్మని చెప్పండి. రైట్ సార్. ఏదైనా దొరుకుతుందా చూడండి. ఇది నా దాని అయి ఉండకూడదు. గార్గి, ఈరోజు నేను రావడానికి లేట్ అవుతుంది. కానీ మమ్మీ, మనం మూవీకి వెళ్ళాలనుకున్నాం కదా. సారీ మా, వినీత్ దగ్గర ఈ వీకెండ్ మాత్రమే టైం ఉంది. అంతేకాకుండా అతను రిసార్ట్ వేరే బుక్ చేశాడు. ఒక్క నిమిషం అమ్మా. రాజీవేగా? ఇప్పుడు ఈ వినీత్ ఎవరు? రాజీవ్ని మర్చిపోయి ఇప్పుడు నా లైఫ్లో వాడు లేడు. వినీత్ గురించి ఆల్రెడీ నీతో చెప్పానుగా. లాస్ట్ మంత్ ఆఫీస్ సెమినార్లో చూశానని చెప్పానుగా. ఇలా చూడు, నాకు అసలు టైమే లేదు. లేట్ అవుతుంది, తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. బాయ్ నమిత్, బాయ్. నమత్, ఇంటిలో స్మోక్ చేస్తున్నావా? ఇల్లా? ఏదిల్లు? ఏది ఈ 4 గోడలా? ఇక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ని విడివిడిగా బతుకుతున్నారు. ఉండు. అలా కాదు, చెప్పేది విను. తప్పుగా ఆలోచించొద్దు. ఓకే, అవన్నీ వదిలే. మనం ఎప్పట్లో ఒకటిగా తిందాం, సరేనా? నాకు ఆకలిగా లేదు. నువ్వు ఇలాగే ఉంటావా? మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. సరే, నాకు ఓ విషయం చెప్పు. నీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అయిందా, లేదా సింగిల్ గానే ఉంటావా? ఎలాగైనా నువ్వు ఇలా నడుచుకుంటే గర్ల్ ఫ్రెండ్ ఎలా దొరుకుతుంది? కరెక్టేనా? అక్క, అది నాతో మాట్లాడడానికి అసలు నీకు టైమే లేదుగా. అందరూ వాళ్ళ పనులు చూసుకోండి. నువ్వు ఆ రాహుల్తోనే వెళ్ళు. నమిత్, నమిత్, నమిత్ చెప్పేది విను. నమిత్,
సార్ డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది. డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. అయితే ఆ పాప దాని కాదు. మరి ఆ బిడ్డ ఎవరు? విక్టిమ్ ఎవరో కనిపెట్టండి. సార్ లేదు సార్, ఆ అమ్మాయి దాని, వాళ్ళ అమ్మ కస్తూరి. తన డిఎన్ఏ 25% మ్యాచ్ అవుతుంది. ఆమె రిలేటెడే, కానీ మదర్ కాదు. వాట్? మరి దాని అమ్మగారెవరు? సుమన్. సుమనే దాని తల్లి. వాట్? సుమన? ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. మరి నాన్నెవరు? కస్తూరి అక్క, నాయనకి ఆరోగ్యం బాలేదు. నేను అర్జెంట్ పని మీద బేహుండికి వెళ్ళాలి. 2-3 గంటలే. నేను తొందరగా వచ్చేస్తాను. అప్పటి వరకు మీరు తన్ని చూసుకోగలరా? అలాగే బసంత్, నువ్వేవీ దిగులు పడకో. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నేను ఇప్పుడే నైనా దగ్గరికి వెళ్తాను. థ్యాంక్ యూ అండి. సుమన్, తల్లి సుమన్. అమ్మా, నేను నైనా దగ్గరికి వెళ్తున్నాను. 2-3 గంటల్లో వచ్చేస్తాను. నువ్వు లోపల నుంచి తలుపు గడేసుకో. ఈ పిల్లుందే, తలుపు కూడా సరిగ్గా వెయ్యదు. సుమన్, సుమన్, అమ్మా సుమన్. అరే, ఎక్కడికి వెళ్ళిపోయింది? సుమన్, 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 ఎక్కడున్నావు? సుమన్, 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 సుమన్. అది కడుపుతో ఉందని నాకు తెలిసాక తన్ని తీసుకొని వేరే చోటుకి వెళ్ళిపోయాను. అసలే తను మానసికంగా బలహీనంగా ఉంది. అందుకే తనని ఇంకా బాధ పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు. ఈ రోజు మనం ఎక్కువగా గేమ్స్ ఆడొచ్చు బొమ్మ. ఎక్కువగా గేమ్స్ ఆడుకుందాం. సుమన్, సుమన్, ఏం చేస్తున్నావమ్మా? ఇలాంటప్పుడు నువ్వు గెంతకూడదమ్మా. ఎందుకమ్మా? అది ఇదిగో ఈ బొమ్మ ఉంది చూడు. అచ్చం ఇలాంటి బొమ్మే నీ కడుపులో ఉంది. నువ్వు గెంతావంటే తనకి నిప్పుడుతుంది. ఆ, అంటే అంటే నాకు 2 బొమ్మలు దొరుకుతాయా అమ్మా? అవును. బిడ్డ ఎంత అందంగా ఉంది. ఆ, ఆ, ఓ ఓ, సుమన్, నీ చెల్లెలు నీలాగే అందంగా ఉంది. సుమన్కి ఇంత దారుణం జరిగిందా? మరి కంప్లైంట్ ఎందుకు చేయలేదు? నేను చెప్పినా ఎవరైనా నా మాటలు నమ్ముతారా? సుమన్ సరిగ్గా చెప్పలేకపోయింది. నేను కూడా తన్ని ఎక్కువ ప్రశ్నలు వేయలేదు. నా కూతురు పరిస్థితిని నేను చూడలేకపోయాను. అది చాలా కష్టాలు పడింది. మీ ఇంట్లో ఉన్న 2 అమ్మాయిలకి చాలా దారుణం జరిగింది, తప్పు జరిగింది. మీలో సమాజం భయం ఉంది కదా, దయచేసి దాన్ని తీసి బయట పడేయండి. చూడండి, సుమన్ని ఎవరు రేప్ చేశారో వాళ్లే ధాన్యాన్ని కొట్టుండొచ్చు. మీ అమ్మాయిలకి న్యాయం చేకూర్చడానికి, నేరస్తుల్ని పట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని సుమన్తో మాట్లాడనివ్వండి. ఇది మీకోసమే. సరే, అయితే నా బొమ్మకి బొమ్మకి తీసుకొచ్చాను. ఇది మీ బొమ్మకి. సరే, ఇలా చూడమ్మా సుమన్. ఆ రోజు రాత్రి ఒక సంఘటన జరిగింది కదా. మీ అమ్మ నైనా ఇంటికి వెళ్ళారు. నువ్వు ఆ రోజు ఇంటి వెనక ఉన్నావు, గుర్తుందా? ఆ రోజు నిన్నెవరో కొట్టారు కదా. నిన్ను కొట్టినోళ్ళు ఎవరో గుర్తుందా? చెడ్డవాళ్ళు, అందరూ చెడ్డవాళ్ళు, అందరూ చెడ్డవాళ్ళు. అమ్మా, సుమన్, అందరూ చెడ్డవాళ్ళు, అందరూ చెడ్డవాళ్ళు. లేదు. సుమన్ తల్లి, అందరా? తల్లి, అందరూ అంటే ఎవరు? నేను ఇక్కడే ఉన్నాను కదా, నువ్వేం భయపడదు. కస్తూరి గారు, ఈ పరిస్థితి మీకు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒకరు కాదు, ఇంకా చాలా మంది అయి ఉండొచ్చు. మీరు సుమన్ అడిగే తీరాలి. సుమన్, అమ్మా సుమన్, వాళ్ళు
ఈ ఇద్దరు వ్యక్తులా? అయితే ముగ్గురు వ్యక్తులా? మానసిక స్థితి బాలేని అమ్మాయని కూడా దయ చూపలేదు. పాపం తనకేం జరిగిందని కూడా తనకి తెలియదు. సార్, ఈ కేసులో నేరస్తుని పట్టుకోవడం చాలా కష్టం సార్. ఇది జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. ఎవరో వాళ్ళని చూడలేదు, ఇంతవరకు ఆ ఆధారాలేవి కూడా ఉండవు. సరే, ఈ ముగ్గురు అదే ఊరికి చెందిన వాళ్ళు కావచ్చు. వాళ్ళ కస్తూరి గురించి, వాళ్ళ ఇంటి గురించి బాగా తెలుసుండాలి. అవకాశం ఉంది. సుమన్ రేపుకి ధాన్య హత్యకి ఏదైనా సంబంధం ఉంటుందా? అయ్యుండొచ్చు. ఊరు మొత్తం విచారించండి, కానీ ఇదొక అమ్మాయి జీవితం. జాగ్రత్తగా మాట్లాడండి. త్వరగా నాకు ఆ విమల్ కావాలి. ఓకే? ఓకే. నువ్వు ఏమంటున్నావు రాహుల్? ఐ కాంట్ డూ దిస్ ఎనిమోర్ యార్. నేను ఇంకా నీ దగ్గర అబద్ధం చెప్పలేను. నాకు ఇంకొకరు నచ్చారు. నువ్వు ఏంటి వాగుతున్నావు రాహుల్? ఎలాగో మన ఇద్దరి మధ్య ఇంతకు ముందులా క్లోజ్నెస్ లేదు. నువ్వు నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యావు కదా. నీకొకటి తెలుసా రాహుల్? నీ వల్ల నేను నా ఫ్యామిలీ మొత్తాన్ని ఇగ్నోర్ చేశాను. ఇలాగే బ్రేకప్ చేస్తావా? అది కూడా ఫోన్లో. నీకు నాతో మాట్లాడక అసలు టైమే ఉండదు. ఎవరు నాతో మాట్లాడక్కర్లేదు. నువ్వు రాహుల్తోనే వెళ్ళిపో. ఇదిగో, ఈ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు మిగతా డబ్బిస్తాను. నువ్వు నాకు కాల్ చేయకో, డైరెక్ట్గా అక్కడికి వచ్చి కలువు. మీరెందుకు ఇలా వచ్చారు? బ్యాగ్ అయితే ప్యాక్ చేయి. మనం రేపు ఉదయం బయలుదేరాలి. అర్థమైందా? త్వరగా కాని. ఆగరా! ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? పదరా. నిజాలన్నీ చెప్పు. సార్, నేనే చేయలేదు సార్. నేను ఆ పని విషయంగా బయటికి వెళ్ళాను. పనా? పసిపిల్లలు నమ్మడమేనా? మీరు అసలే మాట్లాడుతున్నారు సార్. నీ కాల్ రికార్డ్స్ చెక్ చేసినప్పుడు మాకు ముజీఫర్ నంబర్ దొరికింది. వాడికి అమ్ముతున్నావుగా, వాడితోనే పని చేస్తున్నావా? ముజీఫర్ని పట్టుకున్నాం. నువ్వు వాడికి పసిపిల్లల్ని సప్లై చేస్తున్నావని చెప్పాడు. దాని కనిపించని రోజు నువ్వు వాడికి పాపను అమ్మావు. సార్, ఆ పాప తండ్రి నాకు స్వయంగా అమ్మాడు. పైగా తన డబ్బులు కూడా స్వయంగా తీసుకున్నాడు. దాని మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. దానిని నమ్మాలనుకున్నావుగా, కస్తూరి అందుకు ఒప్పుకోలేదు. అందువల్లనే నువ్వు దానిని దొంగిలించావు. ఆ తర్వాత ఏదో ఒకటి చేసి తన్ని చంపేశావు. సార్, నేను దానిని చంపలేదు సార్. అది మాత్రమే కాదు, కస్తూరికి సహాయం చేద్దామనే అముదమని మాట ఎత్తాను. సరే చెప్పు. 2 ఏళ్లకు ముందు జూలై 5, 2020 నువ్వెక్కడున్నావు? ఆ రోజు రాత్రి సుమన్ రేప్ జరిగింది. సుమన్ని రేప్ చేశారా? అది నేను చేస్తాననుకుంటున్నారా? నా తమ్ముడు కూతురు నేను చేస్తాననుకుంటున్నారా? ఎలా ఉన్నా? నువ్వెక్కడున్నావో చెప్పు. సార్, 5 జూలై మా సర్పంచ్ గారి పుట్టినరోజు సార్. చాలా పెద్ద పార్టీ జరుగుతుంది. 2 ఏళ్లకు ముందు కూడా పెద్ద పార్టీ జరిగింది. తన కొడుకు పంకజ్, తన ఫ్రెండ్స్ అందరూ పార్టీలో పెద్ద గొడవ చేశారు. నేనే వాళ్ళని సర్దమనగల చేశాను. కావాలంటే మీరు ఎవరినైనా అడగచ్చు సార్, ఎందుకంటే నేనేమి చేయలేదు సార్. చెప్పండి అన్నా. అరే లేదు, ఒక కేసు గురించి పిలిచారు. నేను ఇంటికి వచ్చేస్తాను. లేదు, మీరు కంగారు పడకండి. సరే.
2 ఏళ్ల క్రితం జూలై 5, 2020 నువ్వు నీ ఫ్రెండ్ సుధీర్ బాగా తాగారు. ఆ రోజు రాత్రి ఊర్లో ఉన్న ఒక అమ్మాయిని రేప్ చేశారు. మీ ఇద్దరు ఫోన్ లొకేషన్ ఈ విక్టిమ్ ఇంటి లొకేషన్ దగ్గరే దొరికింది. ఆ రోజు నేను ఎక్కువ తాగాను, ఒప్పుకుంటాను. నేనేమీ క్రిమినల్ని కాదు సార్. ఊర్లో సర్పంచ్ కొడుకుని. మంచి ఏంటో చెడేంటో నాకు బాగా తెలుసు. తాగిన తర్వాత ఒక చిన్న గొడవ అయింది. కానీ ఇలాంటి దిక్కుమాలిన పనులు నేను చేయను సార్. అలా అయితే DNA శాంపుల్ ఇవ్వడంలో ఏ సమస్య లేదుగా. శాంపుల్ తీసుకో. సార్, సుశీల్ని కూడా స్టేషన్కి రమ్మని చెప్పాం. తన DNA సేకరించి టెస్టింగ్ పంపిస్తాం. పంకజ్ ఇంకా సుధీర్, ఒకవేళ వీళ్ళిద్దరూ సుమన్ని రేప్ చేస్తుంటే వీళ్ళిద్దరిలో ఒకరి DNA దాని DNAతో మ్యాచ్ అవుతుంది. బొమ్మ ఇలా చూడు, ఇది ఎంత బాగుంది కదూ. దీని శబ్దం ఎంత బాగుందో. నీకు ఇది బాగా నచ్చిందా? సుమన్, నువ్వు ఏం చేస్తున్నావు? దాని ఇంత గట్టిగా ఏడుస్తుంటే నీకు వినిపించడం లేదా? సరిగ్గా బట్టలు వేయకుండా ఇలా ఫ్యాన్ కింద పడుకోబెట్టావేంటి? కింద నేల మీద గుడ్డ వేయకుండా పడుకోబెట్టావు? ఓ ఓ ఓ దాని అమ్మా, నా బంగారు తల్లి, ఏడోకమ్మా, ఊరుకో ఊరుకో. దాని 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 నేనేం చేయలేదు దాని. నేనేమి చేయలేదు దాని. దాని నీకేమైంది సుమన్? అమ్మా అమ్మా, దాని నాపై కోపంగా ఉంది. నేనేం చేయలేదని తనతో చెప్పండి. లేదు సుమన్, దాని నీ మీద కోపంగా లేదు. నువ్వు సైలెంట్ గా పడుకో. ఏవీ లేదు, నీకు పీడకల వచ్చిందేమో. ఓ ఏడోకమ్మా, ఏడోకు. వద్దు, నేనేం చేయలేదు. మళ్ళీ వచ్చేదాని. నేను నిజంగా నిన్నేం చేయలేదు. సార్, పంకజ్ ఇంకా సుధీర్ వీళ్ళిద్దరి గురించి నేను విచారించాను. ట్రాక్ రికార్డ్ క్లీన్ గా ఉంది. ప్రాబ్లం చేయడం లేక అమ్మాయిలు యూటిసింగ్ చేయడం అటువంటి కంప్లైంట్స్ ఏమీ వీళ్ళ మీద లేవు. ఇన్ఫాక్ట్ ఊళ్ళో వాళ్ళు వీళ్ళని పొగుడుతున్నారు. కానీ సార్, పంకజ్ సర్పంచ్ గారి అబ్బాయి అని ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. వీళ్ళు తప్ప మన దగ్గర వేరే సస్పెక్ట్స్ లేరు, ఎవిడెన్సు లేదు. సార్, పంకజ్ DNA దానితో మ్యాచ్ అవ్వలేదు. వాట్ వాట్ అందరూ పని మొదలు పెట్టండి. ఊళ్ళో ఉన్న అందరి DNAలు చెక్ చేయండి. ఒకరిని కూడా వదలకూడదు. మమ్మల్ని అవమానిస్తున్నారా? పోలీసులు అంటే మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? డోర్ మూసుకుని సైలెంట్ గా ఉండి శాంపుల్ ఇవ్వు. హంతకుల్లాగా మమ్మల్ని ఎందుకు టెస్ట్ చేస్తున్నారు? మేమేం చేసాం? ఏయ్, నోరు మూసుకుని శాంపిల్ ఇవ్వు. ఏది చేయకపోతే ఎందుకు భయపడుతున్నావు? వాడి వెనకాల నిల్చోబెట్టు. ఓపెన్ చేయి. కస్తూరక్క, నువ్వు చేసింది ఏం బాగాలేదు. ఇన్నాళ్ళు ఇది దాచుంచారు. మా పేర్లన్నీ మీరు చెడగొట్టేశారు. ఊళ్ళో వాళ్ళందరినీ అనుమానిస్తున్నారు. ఇది మాకు చాలా అవమానంగా ఇది ఉంది. చాలా పెద్ద తప్పు కస్తూరక్క. ఇంత పెద్ద విషయాన్ని మా అందరి దగ్గర దాచారు. మాలో ఎవరు కూడా ఇంత చెండాలమని పని చెయ్యం. లేదు లేదు బసంత్, ఇందులో నా తప్పేవీ లేదు. ఏంటి, మొగుడు లేడు, పరువు లేదు. సమాజం గురించి మీకు అసలు పట్టింపే లేదు. నీ మొగుడే కడుపు చేశాడో ఏమో. వాడు ఎలాగో లేడని మమ్మల్ని అందరినీ ఇరికించాలనుకుంటున్నారా? కస్తూరక్క, సమాధానం చెప్పు. పిల్లలు నమ్మే గ్యాంగ్లో నుంచి ఒక సాలిడ్ న్యూస్ దొరికింది. ఏ న్యూస్? అది వింటే మీరు అస్సలు నంబర్ సార్. కార్తియార్కు నీకు ఏంటి డీలింగ్? అతను నేను అహ్మదాబాద్ లో కలుస్తానని చెప్పాను. మిగతా డబ్బిచ్చాక అతను నాకు బిడ్డనిస్తానన్నాడు. నాకంటూ ఒక బిడ్డ ఉంటుందనుకున్నాను. యాక్సిడెంట్ జరిగాక మిస్క్యారేజ్ అయిన తర్వాత నేనెప్పటికీ తల్లి కాలేను. మాకు సంపాదన సరిగా లేకపోవడంతో మేము దత్తత కూడా తీసుకోలేము. అందువల్ల మీరు దానిపైన మీ కన్నేశారు. తన అమ్మాయిని చేసుకోవాలనుకున్నారు. అలా జరగకపోవడం వల్ల తన మీద అసూయపడి తన్ని కిడ్నాప్ చేసి చంపేశారు. లేదు సార్, అలా చేయలేదు. నా బిడ్డ చనిపోయాక నేను అందరి మీద ద్వేషించాను. కస్తూరి ఎక్కను చూసి అసూయపడ్డాను. దాని అంటే నాకు చాలా ఇష్టం సార్. నీ ఈ మనోభావం నీ చేత ఏమైనా చేయిస్తుంది. సార్, నేనేం చేయలేదు సార్. కానీ ఒక్క విషయం, ఎవరో ఒకరు కస్తూరి అక్క గురించి, సుమన్ ఇంకా దాని గురించి అడిగేవారు. ధాన్య కనిపించకుండా కొన్నాళ్ళ క్రితమే జరిగింది. మీరెవరో? మీరు సుమన్ పక్కింటి వాళ్ళు కదా? మీరెవరు? మీరెందుకు ఇదంతా అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే అడిగాను. తను బానే ఉన్నారు కదా? అవును, సుమన్ వాళ్ళమ్మ, సుమన్ చెల్లెలు అందరూ బాగున్నారు. చెల్లా? తాని? సరే, అందరూ బానే ఉన్నారు కదా?
ఒక పని చేయండి, నాతో రండి, వచ్చి వాళ్ళు చూడండి. రండి. వద్దు నాకు ఇప్పుడు కాస్త పని ఉంది, అందుకే నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. తర్వాత బాయ్. నీ పేరేంటి? ఆ, తృష్ణ. సార్, ఆ అమ్మాయి తన పేరు తప్పుగా చెప్పిందని తెలుసు. ఎందుకంటే నేను కస్తూరి అక్కని అడిగినప్పుడు తను తృష్ణ లాంటి వాళ్ళు ఎవరూ తెలియదని చెప్పింది. అలాంటప్పుడు ఈ విషయం నువ్వు ముందే చెప్పాలి కదా నాయనా. దానిని దొంగిలించారు, చంపేశారు. కొద్ది రోజుల క్రితం తన వెతుక్కుంటూ తన కోసం ఎవరో వచ్చారన్న విషయం మాకు చెప్పాలన్న ఆలోచన లేదా? నేను బిడ్డ కోసం ప్రయత్నిస్తుండగా పక్కింట్లో ఇలాంటి క్రైమ్ జరగగానే నేను భయపడిపోయాను. సరే, ఈ ఫుటేజ్ మార్కెట్కి దగ్గరలో దొరికింది. నేను తనని ఐడెంటిఫై చేసింది. ఈఎంఐ సుమన్ గురించి దాని గురించి అడుగుతోంది. అలా అయితే నైనా చెప్పేది నిజమే. ఈ అమ్మ ఎవరై ఉంటుంది? దాని మర్డర్కి ముందు 2 రోజుల క్రితం సుమన్ ఫ్యామిలీ గురించి ఎందుకు విచారించింది? SLMBA కాలేజ్, గార్గి శెట్టి. ఈ కాలేజ్ నేవీ ముంబైలో ఉంది. అక్కడ ఈ అమ్మాయి ఇన్ఫర్మేషన్ నాకు దొరుకుతుంది. అక్క, నేను చెప్పేది వినండి. నా కూతురు దాని ఉంది కదా, తను ఇప్పుడు ఈ రోజుతో 10 రోజులు అవుతుంది. నువ్వు ఫోను తీయలేదు, ఏమీ చెప్పలేదు. నేను ఇంకో పని మనిషిని పెట్టేశా. అక్క, వద్దొద్దు, అలాంటి పని చేయకండి. నేను రేపు పొద్దునే వచ్చేస్తాను. నాకు డబ్బులు చాలా అవసరం అక్క. అందుకని పనికి రావాలి కదా, ముందు ఫోన్ పెట్టావు. అక్క, సార్, ఒక విషయం చెప్పాలి. చెప్పు. పెద్ద విషయం కాదు కానీ మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. సుమన్కి దొంగతనం చేసే అలవాటు ఉంది. తను దొంగతనం చేసినప్పుడు నేనే నా కళ్ళారా చూస్తాను సార్. దాని దాని అమ్మా, దాని ఏది? దాని. సార్, నేనని కలిసిన ఆ అమ్మాయి గురించి తెలిసిందే. ఆ అమ్మాయి పేరు శెట్టి, పూనాలో ఉంటుంది. ఫోన్ నెంబర్ తోటి తన అడ్రస్ని ట్రేస్ చేశాం. ఎవరు? పోలీస్. గార్గిని చూడాలి. గార్గీనా? అవును. నమిత్, 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 నీతో ముఖ్యంగా మాట్లాడాలి. కాస్త లేగు, చెప్పేది విను. నమిత్, నువ్వు ఎందుకిలా అయిపోయావు? గార్గి ఆత్మహత్య చేసుకున్నందుకు కారణం ఏంటో చెప్పండి. నాకేమీ తెలీదు సార్. మేము గార్గి రూమ్ని చెక్ చేయాలనుకుంటున్నాం. చేయొచ్చా ప్లీజ్? ఖచ్చితంగా రండి సార్. ఈ రూమ్ తప్ప వేరే ఏదైనా రూమ్ ఉందా? అవును సార్, మా అబ్బాయి రూమ్ ఉంది సార్. ప్లీజ్ చూపించండి. రండి రండి సార్. నమిత్, 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 లేవరా? లేవు, చెప్తాను. లేగు. ఎవరు మీరు? లేగు. అలా అలా మీరు నా రూమ్కి రాగలరు? మెల్లగా, జాగ్రత్త. అమ్మా, ఏంట్రా? ఎవరు వీళ్ళు?
కానీ మామ నువ్వు చాలా పెద్ద విషయం చేసి వచ్చావురా భలే. కానీ మీ బాబు ఉన్నాడు కదా, అసలు ఏం మాట్లాడ్డా మరి? రే మావా, మా నాన్న చాలా ధనవంతుడు. ఎవరి నోరునైనా ఆయన మూయించేయగలడు. సరిపోయిందిరా. కరెక్ట్ మావా, వాడికి ఇలా జరిగిందే కరెక్ట్. 2-3 గంటల్లో వచ్చేస్తాను. నువ్వు లోపల నుంచి తలుపు కడేసుకో. బొమ్మ, నేనిప్పుడు నీ బట్టలని బాగా ఆరేస్తాను, సరేనా? కామన్ ఫ్రెండ్స్ ద్వారా నేను సుదీప్ పంకజ్తో పాటు చేరాను. ప్రశాంతత కోసం ఇంట్లో నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు రాత్రి మేము ఎక్కువగా తాగేశాం. మమ్మల్ని మేమే కంట్రోల్ చేసుకోలేకపోయాం. మేమందరం మృగాల కంటే మిమ్మల్ని చూస్తేనే ఎక్కువగా భయపడాల్సి వస్తోంది. నీకు సిగ్గుగా లేదా? నేను మృగాల కంటే దారుణమైన వాడినే. నేను ఒక రాక్షసుడిని. మా అమ్మ నాన్న విడిపోయిన తర్వాత నేను ఎంత దారుణంగా మారానంటే నేను ఆలోచిస్తున్నాను. అందరూ వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్నారు. అందరూ చెడ్డవాళ్లే. నేను నా సంతోషాన్ని వెతకడం మొదలుపెట్టాను. నీ జీవితంలో ఒంటరితనం ఉంది. అందువల్ల దీంతో నీ క్రైమ్ని జస్టిఫై చేయలేము. చదువు దీన్ని. ఇది మీ అక్క రాసింది. నమిత్, నువ్వు పంకజ్ మాట్లాడటం నేను విన్నాను. మీరిద్దరూ ఈ క్రైమ్ గురించి డిస్కస్ చేయటం నేను విన్నాను. కనుక్కోటానికి కోసం నేనే స్వయంగా వెళ్ళాను. కానీ నేను చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది. నమిత్, ఆ పిల్ల సుమన్ చిన్న పాప, మెంటలీ ఛాలెంజ్. దానికి ఏం జరిగిందో దానికే తెలీదు. మీరందరూ కలిసి దాన్ని అన్ని విషయాలు కనుక్కోలేకపోయాను. కానీ ఆ రేపు వల్ల దానికి ఓ పాప పుట్టింది. నిన్నేనే అప్పటికి క్షమించను. సుమన్ బిడ్డని నువ్వే కదా చంపావు. ఆ అమ్మాయికి పాప ఉందా? అమాయకుల్లా నటించడం ఆపు. తనకు బిడ్డ ఉందని తెలిసిన వెంటనే ఏ సమస్య రాకూడదని ఆ బిడ్డని మీరు చంపేశారు. సార్, నేను చెప్పేది నిజమే. నేను ఏ చంటి బిడ్డని చంపలేదు సార్. ఒక క్రైమ్ అక్సెప్ట్ చేసాడు, ఇంకో క్రైమ్ అక్సెప్ట్ చేయనా? నిజంగా నేను చంటి బిడ్డని చంపలేదు సార్. వీడు నిజం చెప్పేంత వరకు బయటికి వదలకండి వీణ్ణి. సార్, నేను చెప్పేది నిజమే సార్. సార్, నమిత్ డిఎన్ఏ దానితో మ్యాచ్ అవుతుంది. అతనే తన ఫాదర్. కానీ సార్, దాని మర్డర్ అయినప్పుడు తను పూణేలో ఉన్నాడు, కాలేజీలో ఉన్నాడు. ఐ విట్నెస్ ఉంది. పంకజ్ సుధీర్ సార్, పంకజ్ ఆ రోజు ఢిల్లీలో పెళ్లికి వెళ్ళాడు. సుధీర్ ముంబైలో ఎగ్జామ్ రాశాడు. మరి దానిని ఎవరు చంపుంటారు? సార్, సుమన్ కోపాన్ని మేమందరం చూసాం. కానిస్టేబుల్ హరి సుమన్ దొంగతనం చేస్తుంది కూడా చూశాడు. సార్, సుమన్ మనకి కనపడే విధంగా అలా లేదనుకుంటా. దాని వేసుకున్న డ్రెస్సు అలాగే ఆర్టికల్స్, వాటిని వెంటనే నేను చూడాలి. సార్, హరి, క్యాబిన్కి రండి. సో హరి ఓ పని చేయాలి. ఇలా రా. ఈ అమ్మాయి తెలుసా? తెలుసు సార్. ఏప్రిల్ 3వ తేదీ పక్కన ఊర్లో ఈ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆ రోజు ఈ అమ్మాయిని చూసావా? ఆ రోజు అందరికీ గుర్తుంది సార్. నేను తనని చూశాను సార్. ఈవిడ కంగారులో ఎక్కడికి వెళ్ళారు? హడావుడిగానా? అన్నా, ఒక టీ ఇవ్వండి.